రే అవెంజరు, గాయత్రి! నన్ను గుర్తుపట్టావా? అసలు ఎందుకు వచ్చా? అవెంజర్ గడి శరీరంలోకి ఎందుకు దూరో? అసలు నీకేం కావాలి? నీ చావు నిన్ను కసి తీరా చంపాలని ఉంది. నిన్ను చంపిన మరుక్షణం ఈ ఊరిని వల్లకాడు చేసేస్తా. ఆ! సిద్ధాంత్ గారు, ఆ గాయత్రి నన్ను చంపేస్తుందంటండి. ఇప్పుడు ఏం చెయ్యాలండి? ఆత్మని అంతం చెయ్యడం మన వల్ల కాదు సర్పంచ్ గారు. కానీ ఆత్మ నుంచి విడుదల లభించాలంటే ఒక్కటే మార్గం ఉంది. ఏంటండి అది? దాని కోరిక తీర్చడం. దాని కోరికే నన్ను చంపడం కదండి. అయితే అదే చేసేద్దాం. ఏంటి ఇప్పుడు నేను సావాలా? చావు పరిష్కారమే కానీ చావే పరిష్కారం కాదు. మీరా చెట్టు దగ్గరికి ఆత్మని రప్పించగలిగితే మిగిలింది నేను చూసుకుంటాను. అదేమన్నా సంకలో చంటి బిడ్డేటండే ఎత్తుకుని చెట్టు దగ్గర తీసుకురావడానికి? దెయ్యం అయితే మీరు చావాల్సిందే. మొదలయ్యిన చోటే ముగింపు ఉంటుంది. మీరేమంటున్నారో నాకు ఇప్పుడు అర్థమైందండి. రే అవెంజరు, రే అవెంజరు, ఎక్కడున్నావురా? రే అవెంజరు, సర్పంచ్ గారు, సర్పంచ్ గారు, పాప రైడ్ గడి చచ్చిపోయాడ్రా అవెంజరు. రే అవెంజరు, పాపం సర్పంచ్ గారు పోయారా? ఎక్కడున్నావురా? సర్పంచ్ గారికి నువ్వే తల కొరుగు పెట్టాలరా. రారా. రే అవెంజరు, వస్తావా రావా? బాబోయ్, అవెంజర్ గాడు, చిచ్చి దయ్యం వచ్చేసింది. కంగారు పడకండి, కంగారు పడకండి. దెయ్యానికి కావాల్సింది నన్ను చంపడం, కానీ అదే నేను చనిపోయానని దాన్ని నమ్మిస్తే అవెంజర్ గారిని మనం కాపాడొచ్చు. సర్పంచ్ గారు ఎక్కడున్నారు? ఎక్కడ మనలాడుతాడేట్రా? దెయ్యమే కదా, దానికి అన్నీ తెలుస్తాయి కదా. ఏరికే దెయ్యాలరా, బుర్ర ఉండో. ఎక్కడా? అది అది సర్పంచ్ గారు చచ్చిపోయారు. అవునరా, పాప రైడ్ గడి పోయాడు. సర్పంచ్ గారు చచ్చిపోయారా? ఎలా తాత? ఈడేటి మామూలుగా మాట్లాడుతున్నాడు? ఏమో తెలియదు. ఆ దెయ్యం చెట్టు దగ్గర సర్పంచ్ గారు చనిపోయి ఉన్నారు. నీకోసమే ఎదురు చూస్తున్నారు. చచ్చినోడు ఎలా ఎదురు చూస్తాడ్రా? నువ్వు నోరు మూసుకుని ఉండే. సరే, మీరు నాతో రండి. ఎందుకు? మేము వస్తాంలే, ముందు నువ్వు వెళ్ళు. సరే. సరే, సర్పంచ్ గారు చెప్పినట్టు దెయ్యాన్ని చెట్టు దగ్గర పంపేశాం కదా, ఇంకా మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికా? సర్పంచ్ గారు, మనకెందుకురా బాబు దెయ్యాలతోటి? రే సత్తి బాబు, పాప రాయుడు కాడు ఒక్కడనే ఎలా వదిలేస్తాం? పాపం అవెంజర్ గాడిని కాపాడడానికి ఆ నాడే బలి చేసుకుంటున్నాడు. అవునరా, సర్పంచ్ గారికి మనం కాకుండా ఇంకెవరు సాయం చేస్తారు? నిజమే. సరే అయితే మీరు వెళ్ళండి, నేను ఇంటికి వెళ్ళిపోతాను.
సర్పంచ్ గారు ఏమన్నా రోడ్లు వేస్తున్నారు సాయం చేయడానికి. దెయ్యంతో దెబ్బలాట నా వల్ల కాదు. సర్పంచ్ చచ్చిపోయాడా? సర్పంచ్ చచ్చిపోయాడా? ఆ! నా పగ తీరింది! ఆ! గాయత్రి సిద్ధాంత్ గారు తొందరగా రండి. రే ఎర్రబాబు సత్యబాబు ఇటు వచ్చేయండి. సత్యబాబుగాడు ఏమైపోయాడు? ఆడు భయపడి పారిపోయాడండి. సర్లే సిద్ధాంత్ గారు మనకి ఇంకా ఎంత సమయం ఉంది? ఎంతో లేదు. పాపారాయుడు, నన్నేం చేస్తున్నారు? ఈ రోజు నిన్ను ఇక్కడి నుంచి తరిమేస్తాం. మీరు నన్ను ఆపగలని అనుకుంటున్నారా? పాపారాయుడితో పాటు ఇక్కడున్న మిమ్మల్ని కూడా చంపేస్తా. సర్పంచ్ గారు ఎవరు దాని మాటలు వినకండి. ఏరా బాబు, ఒక్కసారి కిందకి చూడు. సరే. రే ఎర్రబాబు ఏమైందిరా? రే ఎర్రబాబు ఈయనేం చేసావు? సర్పంచ్ గారు దాన్ని చూడకండి. సరే తాత, తాత చూడకు. ఏమైంది? నేను ఎక్కడున్నాను? తాత, నువ్వు శ్మశానంలో ఉన్నావు. శ్మశానమా? బాబోయ్ ఇక్కడికి ఎలా వచ్చాను? సిద్ధాంత్ గారు మనం ఓడిపోతున్నాం. సర్పంచ్ గారు మీరా మంత్రాలు ఆపేసి దాన్ని వదిలేయండి. మహా అయితే నన్ను చంపేస్తుంది అంతే కదా. సర్పంచ్ గారు అలా అనకండి. గాయత్రి అసలు నీ చావు కారణమేంటి? ఏంటా నీకు తెలీదా? నీ చావు కారణం మా తాత పాపారాయుడు. నువ్వు చనిపోయిన కొద్ది రోజులకే మా తాత కూడా చనిపోయాడు. చనిపోతే నాకేంటి? ఆడి కుటుంబం ఉంది కదా. అన్యాయంగా నన్ను చంపేసి ఆడి కుటుంబం ఎలా ప్రశాంతంగా
తప్పుగా అనుకుంటున్నావు. మనిషి ప్రశాంతంగా ఉండేది ఒకరికి న్యాయం చేసినప్పుడే కానీ అన్యాయం చేసినప్పుడు కాదు. అన్యాయంగా నీ చావుకి మా తాత కారణమయ్యాడు, కానీ ఆ తర్వాత మనోవేదనతో మంచాన పట్టి మరణించాడు. మా తాత నీకు చేసింది అన్యాయమే అయితే మరి మా తాత చచ్చిపోయే కూడా మా మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నావు. ఇది కూడా అన్యాయమే కదా. మాకు అన్యాయం చేస్తావా? ఇంకా నువ్వు నన్ను చంపేయాలనుకుంటే చంపేసుకో, కానీ అవెంజర్ గారిని వదిలే. అయ్యగారు ఎక్కడెందుకున్నా? అయ్యగారు ఏమైందండి? ఏం కాలేదురా, జ్వరంతో కొల్లి తిరిగి పడ్డావంతే. అవునా? ఇంతకీ ఆ గాయత్రి సంగతి ఏమైందండి? సిద్ధాంతి గారు పూజలు చేసి పంపించేశారులే. ఆ చెట్టు కూడా నరికించేసాం. అలాగే అండి. వీడియో చూసారా? నచ్చిందా? మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయకుండా ఏం చేస్తున్నారు? దెబ్బ కొడితే 1.5 టన్ను వెయిట్ రా. చూస్తారా? ఓరు బాబోయ్, మీరు ఆగండి. ఏంటి ఆయన అలాగే ఆవేశపడతాడండి. కొంచెం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీకు నచ్చిన డైలాగ్ ని కామెంట్ చేయండి. అలాగే మన కేర్ ఆఫ్ మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Ta-da.